అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో పంచాక్షరి నోము గురించి తెలుసుకుందాము. పంచాక్షరి నోముకు 5 పెద్ద గిన్నెలు కానీ జబ్బలు కానీ తీసుకోవాలండి. మరియు చాలా చిన్న గిన్నెలు కూడా 5 కావాలి. మరియు 5 చిన్న విగ్రహాలు కావాలి. ఒకటి వినాయకుని విగ్రహము, పంచగౌరమ్మ, అర్ధనారీశ్వరుని విగ్రహము, విష్ణుమూర్తి, శివుని విగ్రహము. 5 చిన్న విగ్రహాలు, 5 జబ్బలు, 5 చిన్న గిన్నెలు ముందుగా మనము తీసుకొని రెడీ పెట్టుకోవాలి. ముందుగా మనము ఒక జబ్బలో 1.5 కిలో బియ్యము తీసుకోవాలి. రెండవ గిన్నెలో 1.5 కిలో పసుపును తీసుకోవాలి. మూడవ గిన్నెలో 1.5 కిలో కుంకుమను పోసి పెట్టుకోవాలి. నాలుగవ గిన్నెలో నువ్వులు పోసుకొని పెట్టుకోవాలి. ఐదవ గిన్నెలో కూడా 1.5 కిలో చక్కెర పోసుకొని 5 గిన్నెలను ఈ విధముగా వీడియోలో చూపిన మాదిరిగా తయారు చేసి పెట్టుకోవాలి. బియ్యం పోసిన గిన్నెలో చిన్న గిన్నెను పెట్టి దానిలో వినాయకుణ్ణి పెట్టాలి. పసుపు పోసిన గిన్నెలో ఒక చిన్న గిన్నెను పెట్టి పంచగౌరమ్మను పెట్టుకోవాలి. మరొక గిన్నె కుంకుమ పోసిన గిన్నెలో చిన్న గిన్నెను పెట్టి దానిలో విష్ణుమూర్తిని పెట్టుకోవాలి. నువ్వులు పోసిన గిన్నెలో చిన్న గిన్నెను పెట్టి దానిలో అర్ధనారీశ్వరుణ్ణి పెట్టుకోవాలి. చక్కెర పోసిన గిన్నెలో చిన్న గిన్నెను పెట్టి దానిలో మనము శివుని విగ్రహం పెట్టుకోవాలి. ప్రతి గిన్నెలోనూ 1.5 కిలో అన్నీ పోసుకోవాలి. ఈ విధంగా రెడీ పెట్టుకున్న తర్వాత విగ్రహాలన్నింటికీ పంచామృతాలతో అభిషేకించి తర్వాత పువ్వులు, అక్షంతలు అన్నీ సమర్పించి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి. నోముకున్న తర్వాత 5 గిన్నెలలోని కొంచెము టీ స్పూనుతో అన్నీ తీసుకొని మన ఇంటిలో నోము పెట్టుకోవాలి. తరువాత అందరికీ కొంచెము నోము పెట్టాలి. గిన్నెలను ఇష్టమున్నచో మనము వేరే వారికి పెట్టే నోములతో పాటు గిన్నెను వేయవచ్చు, లేదా మన ఇంటిలోనే 5 ఉంచుకోవచ్చు. విగ్రహాలను కూడా మనమే ఉంచుకోవాలి, ఎవరికి పెట్టనవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ ధన్యవాదములు.